అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. సో రీసెంట్గా మనకి జేసీజే మెయిన్స్ 2025లో ట్రాన్స్లేషన్ పేపర్లో డీడీకి సంబంధించి రీసెంట్ కేసులో అయితే అడగడం జరిగింది. సో జనరల్గా మనం పాకల నారాయణ స్వామి వర్సెస్ ఎంపరర్ అని, రామ్ స్వరూప్ వర్సెస్ స్టేట్ అని అలా 2-3 కేసెస్ అయితే ప్రిపేర్ అయ్యి వెళ్తాం. బట్ రీసెంట్ జడ్జ్మెంట్ అనేసరికి కొంచెం తడబాటు అయితే వచ్చింది. సో ఇప్పుడు దానికి సంబంధించి రీసెంట్ కేసులో విత్ రిగార్డ్ టు డీడీ విచ్ ఈస్ జేమాబేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఈ కేసులో మల్టిపుల్ డీడీస్ అనేవి ఇవ్వడం జరిగింది డిక్లారెంట్. సో అందులో ఏదైతే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, సో ఒక విమెన్ని మర్డర్కి కన్విక్షన్ అనేది ఒక హైకోర్టు చేస్తే అది కూడా ఒక ఫస్ట్ డీడీ మీద రిలై అయ్యి ఆ ఏదైతే జడ్జ్మెంట్ ఉందో, ఏదైతే కన్విక్షన్ ఉందో అది వ్యాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఆ ఫస్ట్ డీడీ అనేది రిలయబుల్గా ఉంది, అలానే అది దానికి సంబంధించి ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ కూడా ఉండడం వల్ల సుప్రీంకోర్టు ఈవెన్ దో మెనీ డీడీస్ ఉన్నా సరే ఫస్ట్ డీడీ అనేది కన్సిస్టెంట్గా అలానే రిలయబుల్గా ఉన్నప్పుడు దాని మీద రిలై అవ్వచ్చు. మైనర్ డిస్క్రిపెన్సీస్ అంటే లైక్ వేరియేషన్స్ ఉన్నాయి ప్రాసిక్యూషన్ విట్నెసెస్కి సంబంధించి. సో ఆ మైనర్ వేరియేషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఏదైతే కన్విక్షన్ ఆఫ్ విమెన్ ఫర్ మర్డర్ అనేది హైకోర్టు అనేది హెల్డ్ చేసిందో అది వ్యాలిడే అని చెప్పి సుప్రీంకోర్టు మనకి హెల్డ్ చేశారు. థ్యాంక్ యూ.